కుంభరాశి వాళ్ళు ఈరోజు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేయడమే కాదు, మీ కళ్ళ ముందు ఉన్న ఒక అదృశ్య సత్యాన్ని బట్టబయలు చేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీలో ఏదో సాధించాలనే కసి, ఎవరికీ అర్థం కాని ఒక లోతైన ఆలోచన విధానం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ప్రపంచానికి తెలియని కుంభరాశి వారి అసలైన రహస్యాలను, వారి జీవితంలో దాగున్న ఎన్నో లోతైన ఎమోషన్స్ను ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు సాధారణ మనుషులు కారు. వారు సమస్తం తెలిసిన తత్వవేత్తలు. న్యాయం, ధర్మం వారి రక్తంలోనే ఇమిడి ఉంటాయి. సినిమహాత్ముడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ ఆలోచన విధానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తుంటే తమకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని, కొత్త దారిని సృష్టించుకునే ధోరణిలో వీళ్ళుంటారు. అలాంటి అద్భుతమైన తెలివితేటలు, భవిష్యత్తును ముందే పసిగట్టగలిగే దూరదృష్టి ఉన్న మీకు మనసులో ఎప్పుడు ఏదో ఒక వెలితి ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకునేలా చేస్తుంది. ఊరిలో ఉన్న వాళ్ళందరికీ న్యాయాలు చెప్పే మీరు, ప్రపంచం మొత్తానికి సమస్యల పరిష్కారాలు చూపే మీరు ఈరోజు మీ సొంత జీవితంలో ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నారు? అందరికీ అమృతాన్ని పంచిపెట్టే మీరు మీ వంతు వచ్చేసరికి ఆ కుండ ఎందుకు ఖాళీగా మారిపోతుంది? ఎంతోమంది జీవితాలను నిలబెట్టి వారికి ఒక దారి చూపించిన మీరు ఈరోజు మీ దారి మీకు కనిపించక చీకట్లో ఎందుకు నిలబడిపోయారు? ఆలోచించండి. ఈ ప్రశ్నలు మిమ్మల్ని బాధిస్తున్నా ఇవే మీ జీవిత సత్యాలు. ఎన్నోసార్లు మీరు మోసపోయారు, ఎన్నోసార్లు కన్నీరు పెట్టారు. కానీ మీ ఓటమికి కారణం మీ శత్రువులు కారు, మీ గ్రహచారం అంతకంటే కాదు. మరి కారణం ఏమిటి? మీలో ఉన్న ఆ అమాయకమైన మంచితనమే. అవును, అవసరానికి మించి ఇతరుల కోసం ఆలోచించడం, మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవడం అనే ఈ విచిత్రమైన స్వభావమే మీ పాలిట శాపంగా మారింది. జీవితాంతం మీరు కష్టపడి సంపాదించినంతా ఇలాగే కరిగిపోతుంది. ఎంతో చెమటోడ్చి పనిచేసినా చేతుల చిల్లుగవ మిగిలిపోవడానికి, మనసులో ప్రశాంతత కురవడానికి కారణం మిమ్మల్ని మీరు సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోవడమే. అసలు జనం మిమ్మల్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోతారో తెలుసా? మీలో ఉన్న మాస్టర్ మైండ్ వల్ల. ఇతరులు కేవలం ఒక సమస్యను మాత్రమే చూస్తే మీరు అందులో పరిష్కారాన్ని చూడగలరు. అంతటి పదునైన బుద్ధి మీ సొంతం. ఆ తర్వాత మీలో ఉన్న గొప్ప లక్షణం మానవత్వం. ఎదుటి వాళ్ళు ఏ కులం, ఏ మతం, వాళ్ళ స్థాయి ఏంటనేది మీరు అస్సలు పట్టించుకోరు. సాక్షాత్తు శత్రువు మీ ఇంటికి వచ్చి దాహం అడిగినా లేదనకుండా నీళ్ళు ఇచ్చేంత విశాలమైన హృదయం మీది. ఇక స్నేహం విషయానికి వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. మీరు నమ్మిన స్నేహితుల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. దేవుడు మీకు ఇన్ని అద్భుతమైన శక్తులు ఇచ్చాడు కదా, మరి మీరు ఎందుకు పదే పదే మోసపోతున్నారు? మీ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్న ఒకే ఒక బలహీనత ఏమిటో తెలుసా? అది మీ మితిమీరిన ఉదారత. అలాగే మీ భావాలను ఇతరులతో పంచుకోకుండా దాచుకునే మీ మనస్తత్వం. మీరు ప్రపంచానికి వెలుగునిచ్చే ఒక కొవ్వొత్తి లాంటి వారు. ఇతరుల కోసం మండుతూ, కరుగుతూ చివరికి మీ ఉనికినే కోల్పోతున్నారు. ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మీ సహాయం పొందడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది మీరు ఎన్నడూ బేజారు వేసుకోరు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక చిన్న కట్టుకథ చెప్తే చాలు, మీ లాజిక్, మీ తెలివితేటలు అన్నీ గాల్లో కలిసిపోతాయి. వెంటనే మీ జేబులో ఉన్న డబ్బును ఇచ్చేస్తారు. వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు అని మీకు స్పష్టంగా తెలిసినా కూడా పోన్లే పాపమని వదిలేస్తారు. మీ మౌనాన్నే జనం మీ చేతగానితనంగా, మీ బలహీనతగా భావిస్తున్నారు. నేను అందరికీ మంచే చేస్తున్నాను కదా, దేవుడు నాకు మంచే చేస్తాడు అని మీరు అనుకుంటారు. కానీ ఈ వాస్తవ ప్రపంచం చాలా కఠినమైనది మిత్రులారా. ఒక అద్భుతమైన నిజాన్ని తెలుసుకుంటున్న ఈ ప్రయాణంలో మీకు నా మాటలు కనెక్ట్ అవుతుంటే దయచేసి వెంటనే వీడియో లైక్ చేయండి. మీలాంటి గొప్ప మనసున్న వారి కోసమే నా ఈ చిరు ప్రయత్నం. మీరు చేసే ఒక్క లైక్ నన్ను మరింతగా మీకోసం ఆలోచించేలా చేస్తుంది. ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ కలియుగంలో అవసరానికి మించిన మంచితనం కూడా ఒక రకమైన శాపమే అని గుర్తించాలి. మీ చుట్టూ ఉన్న ఎంతోమంది వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేలా పొగుడతారు, తమ పనులన్నీ సులువుగా చేయించేసుకుంటారు. కానీ తీరా మీకు ఒక కష్టం వచ్చి సాయం అడుగుదామని వాళ్ళకి ఫోన్ చేస్తే దారుణంగా స్విచ్ ఆఫ్ వస్తుంది, లేదా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటారు. అయినా సరే మీరు గుణపాఠం నేర్చుకోరు. ఇకపోతే మీ జీవితంలో ఉన్న అతిపెద్ద చేదు నిజం మరొకటి ఉంది. అదేంటంటే మీ మనసులోని బాధలను, భావాలను ఎవరితోనూ పంచుకోకపోవడం. బయటకు 10 మందిలో ఉన్నప్పుడు నవ్వుతూ, జోకులు వేస్తూ చాలా సరదాగా కనిపిస్తారు. కానీ మీ లోపల మాత్రం ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటుంది. రక్తం కన్నీరుగా మారుతున్నా నా బాధ ఎవరికి అర్థమవుతుందిలే, నేను ఎందుకు చెప్పుకోవాలి అనే ఒక విధమైన అహం లేదా నిరాశ మీలో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మానసికంగా మీరు ఎవరికి కనపడకుండా కుంగిపోతున్నారు. మీ అతి మంచితనం, లోపలికి దాచుకునే స్వభావం మీ జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతున్నాయో ఒకసారి విశ్లేషించుకోండి. మొదటిది ఆర్థిక అస్థిరత. ఎంత కష్టపడినా డబ్బు నిలబడట్లేదు అని మీరు పడే ఆవేదన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసా? మీరు డబ్బుకు విలువ ఇవ్వకుండా బంధాలకు విలువ ఇవ్వడమే.
మీ స్నేహితుడో బంధువో వచ్చి అప్పడగానే మీ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నదంతా తీసేస్తారు. ఆ తర్వాత వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వరు. పైగా మీరు అడగడానికి మొహమాట పడతారు. చిట్ట చివరికి వాళ్ళ కోసం మీరే అప్పుల పాలవుతారు. రెండవది మీ ఒంటరితనం. మీరు అందరి కోసం నిలబడ్డారు, కానీ మీకోసం నిలబడే నాదుడే ఎవరూ లేరు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కన్నీళ్లు తుడిచే ఒక్క మనిషి కూడా మీ పక్కన లేనప్పుడు, అయ్యో నేను వీళ్ళ కోసమా నా జీవితాన్ని త్యాగం చేశాను అనే పశ్చాత్తాపం మిమ్మల్ని నిలువునా దహించి వేస్తుంది. మూడవది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం. చిన్న విషయాన్ని కూడా విపరీతంగా ఆలోచించే మీ గుణం చేతిదాకా వచ్చిన అవకాశాలను కూడా నోటిదాకా రాకుండా చేస్తుంది. ఎప్పుడూ లేనిపోని ఆందోళనతో కంగారు పడుతూ మీ జీవితంలోకి వచ్చే అద్భుతమైన స్వర్ణ అవకాశాలను మీ చేతులారా మీరే దూరం చేసుకుంటున్నారు. మిత్రులారా, మీరు బతుకుతున్నది ఒక పగటి కలల ప్రపంచంలో కాదు, ఇది వాస్తవ ప్రపంచం. ఇక్కడ అందరూ మీలాగా స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి కల్మషం లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. ఇక చాలు, మీ త్యాగాలు ఎక్కడితో ఆపేసేయండి. మీరు మళ్ళీ గెలవాలి, ఆ శనీశ్వరుని పూర్తి కృపా కటాక్షాలు మీకు దక్కాలంటే మీలో ఈ క్షణం నుంచే కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. మొదటిది, వద్దు అని నిర్మోహమాటంగా చెప్పడం నేర్చుకోండి. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే ముందు మీ జేబులో ఎంత ఉందో చూసుకోండి. మీ స్థాయి ఎంతవరకు ఉందో అంచనా వేసుకోండి. మిమ్మల్ని మీరు కష్టాల్లోకి నెట్టుకొని మరీ ఇంకొకరిని ఉద్ధరించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ సమయానికి మీ డబ్బుకి మీరు విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో చాలా సులభంగా దొరికే వస్తువుకి ఎలాగైతే విలువ ఉండదో, అలాగే ఎప్పుడూ అందరికీ సులభంగా అందుబాటులో ఉండే మనిషికి కూడా ఏమాత్రం విలువ ఉండదు. మీరు కాస్త కఠినంగా మారకపోతే ఈ జనం మిమ్మల్ని వాళ్ళ స్వార్థానికి వాడుకునే మెట్లుగా మాత్రమే చూస్తారు. రెండవది, మీ భావాలను బయటపెట్టడం నేర్చుకోండి. మీరు ఏమీ రాయి లాంటి మనసున్న మనుషులు కారు. మీకు బాధ కలుగుతుంది, మీకు ప్రేమ కావాలి, మీకు ఒక భుజం కావాలన్న నిజాన్ని వ్యక్తపరచండి. మీకు నిజంగా నమ్మకమైన అత్యంత ఆత్మీయులైన వారి దగ్గర మీ కష్టాలు పంచుకోండి. మనసులో ఉన్న భారాన్ని దింపుకుంటేనే మీ మెదడుకు కొత్త ఆలోచనలు పుడతాయి. ఈ ఒంటరితనం అనే చీకటి గుహలోంచి ముందు బయటికి రండి. ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవలను తక్షణమే ఆపేయండి. జీవితంలో కాస్త వ్యాపార దృక్పథం, ప్రాక్టికల్గా ఆలోచించే తత్వం అలవర్చుకోండి. ఆధ్యాత్మికంగా మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే రోజువారీ జీవితంలో ఖచ్చితమైన లెక్కలు ఉండాల్సిందే. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలాన్ని డిమాండ్ చేసి మరీ తీసుకోండి. ఉచితంగా సలహాలు ఇవ్వడం, ఉచితంగా పనులు చేసి పెట్టడం పూర్తిగా మానుకోండి. ఎప్పుడైతే మీరు మీ ఆత్మగౌరవానికి, మీ పనికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తారో అప్పుడే ఈ ప్రపంచం మొత్తం మీ పాదాల ముందు తల వంచుతుంది. గుర్తుపెట్టుకోండి, కుండ పగిలితే అందులో ఉన్న నీళ్ళన్నీ ఎలాగైతే వృధాగా నేలపాలవుతాయో అలాగే మీ మనసు మొక్కలైతే మీలోని ఆ అపారమైన జ్ఞానం మొత్తం వ్యర్థమైపోతుంది. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఏడవడానికి పుట్టిన వాళ్ళు కారు, ఈ ప్రపంచాన్ని ఏలడానికి, శాసించడానికి పుట్టిన నాయకులు. శనిదేవుడు నేర్పే క్రమశిక్షణ, మీలో ఉన్న సహజమైన మాస్టర్ మైండ్ తెలివితేటలు గనక ఏకమైతే ఈ భూతలంపై కాదు, ఏకంగా ఈ బ్రహ్మాండంలోనే మిమ్మల్ని ఓడించగల మొనగాడు ఎవరూ లేరు. ఇవాళ నుంచే మారండి. మీ జాలిని, మీ దయను మీ బలహీనతగా ఎవరిని వాడుకోనివ్వకండి. మీ సహాయం పొందడానికి ఎవరికైతే నిజమైన అర్హత ఉందో వారిని మాత్రమే దగ్గరికి తీయండి. స్వార్థపరులను మీ జీవితం అనే గేటు బయటే నిర్దాక్షిణ్యంగా గెంటేయండి. మీరు కన్న కలల వైపు, మీ భవిష్యత్తు వైపు పూర్తి దృష్టి పెట్టండి. మీలో ఉన్న ఆ క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత, కొత్తగా ఆలోచించే అద్భుతమైన శక్తి, ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉన్నవి. నిద్ర లేవడం మిత్రులారా, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను, పాత నొప్పులను ఒక పాత చొక్కాలాగా వదిలేయండి. ఒక సరికొత్త ఉత్సాహంతో, రెట్టింపు శక్తితో ముందుకు దూసుకుపోండి. మీ విజయం ఎలా ఉండాలంటే, నిన్నటి వరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు, మీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు రేపు మిమ్మల్ని కలవడానికి క్యూ లైన్లో నిలబడేలా ఉండాలి. అప్పుడే మీ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఈ మాటలు కేవలం ఒక వీడియో కోసం చెప్పినవి కావు, మీ అంతరాత్మకు దగ్గరగా అనిపించిన నిజాలు. ఈ మాటలు మీకు కొద్దిగానైనా ధైర్యాన్ని ఇచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండైనా మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.